కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఈరోజు ఒక మాట అయితే కొన్ని మాట్లాడడం అయితే జరిగింది. చాలా మాటలు విన్న తర్వాత చాలా ఆనందంగా హాయిగా అనిపించింది. ఏంటి ఇలాంటి నాయకులు గెలిపించినందుకు చాలా ఆనందపడతారు, గర్వంగా ఫీల్ అవుతున్నారు అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే అలాంటి నిజాయితీపరుడైన నాయకుడిని గెలిపించడమే ఒక అదృష్టం. అసలు ఆయన మాటలు వింటే మీకే అర్థం అవుతుంది ఏం మాట్లాడు. ఇసుక విధానాలు కానీ మైనింగ్ విధానాలు ఏ రకంగా గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తాం. ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత, వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకున్నాం. అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చాలా నిస్సందేహంగా నాలాంటి వాడు కూడా శిక్షించాలి అధ్యక్ష. అలాంటి బలమైన చూసారు కదండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అసెంబ్లీలో. కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలు అంటే వాళ్ళ జనసేన పార్టీ 21 మంది ఎమ్మెల్యేల తరపున ఆయన చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉండగా ఎటువంటి మైనింగ్ కానీ, ఇసుక మాఫియా కానీ, భూ ఆక్రమణలు కానీ, ఎటువంటి అంటే గత ప్రభుత్వంలో చేసిన కొన్ని ఏవైతే దారుణమైన పనులు అయితే ఉన్నాయో అవి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మా జనసేన పార్టీ తరపు నుంచి ఎవరైనా చేసినట్లయితే వాళ్ళని ఖచ్చితంగా నేను సరి చేస్తాను, వీలైతే వాళ్ళని వదులుకోవడానికైనా నేను సిద్ధం అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకో మాట చెప్పారు, ఈవెన్ మా జనసేన 21 మంది ఎమ్మెల్యేల్లో నేను తప్పు చేసినా సరే, మా ఎమ్మెల్యేలే కాదు నేను తప్పు చేసినా సరే ఖచ్చితంగా శిక్షకు నేను కూడా అర్హుడినే, ఖచ్చితంగా నన్ను కూడా శిక్షించాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే నేను తప్పు చేసినా, నా మనుషులు తప్పు చేసినా దానికి బాధ్యత నేను వహిస్తాను, నాది బాధ్యత. కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి తప్పుడు సమాచారాలు, తప్పుడు రాతలు కానీ, తెలిసి తెలియనట్టు మాట్లాడడం కానీ, లేకపోతే ఈ అవినీతి ఏదైతే ఉందో ఆ మచ్చ మరక ఆ వార్తలు అనేవి ఏవి ఉండకూడదు, ప్రజలకి పరిపాలన అందాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తున్నారు. ఇలాంటి అంటే ఆయన చెప్పే దాంట్లో మేజర్ గా మనం పాయింట్ తీసుకుంటే అక్కడ ఏం చెప్తున్నారంటే నేను తప్పు చేసినా సరే, ఈవెన్ ఇప్పుడు నేను అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక హోదాలో ఉన్నారండి. ఇప్పుడు సీఎం తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, 5 శాఖలకు మంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కింద ఉన్నారండి. రాష్ట్రంలో పెద్ద పొజిషన్ ఎవరిదైనా ఉంది అని అంటే అది రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయితే పవన్ కళ్యాణ్ గారే డేర్ అండ్ డాష్ గా ఒక ఛాలెంజింగ్ గా నేను తప్పు చేసినా సరే శిక్షకు అర్హుణ్ణి, నన్ను కూడా శిక్షించండి అని చెప్పి ఆయన అంత ఓపెన్ గా చెప్తున్నాడు. అలాంటి నాయకుడిని గెలిపించుకోవాలి. ఈ రోజు గెలిపించుకున్నందుకు పిఠాపురం ప్రజలు అనేవాళ్ళు అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎమ్మెల్యేల కింద, ఎంపీల కింద, మంత్రుల కింద, ముఖ్యమంత్రుల కింద ఎన్నో పదవులు చేశారు. కానీ ఎవరు కూడా డేర్ అండ్ డాష్ గా ఓపెన్ గా నేను తప్పు చేశానని నిరూపిస్తే, నేను తప్పు చేశానని ప్రూవ్ అయితే నన్ను శిక్షించండి అని చెప్పి ఏ నాయకుడు కూడా అంత డేర్ అండ్ డాష్ గా ఛాలెంజ్ చేయలేదు. ఈవెన్ ఎక్కడ మీడియా ముఖంగా చేయలేదు, అసెంబ్లీలో కూడా చేయలేదు. కానీ ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ లో పవన్ కళ్యాణ్ గారు అంత డేర్ అండ్ డాష్ గా నేను తప్పు చేసినా సరే ఖచ్చితంగా శిక్షించండి, నా ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వాళ్ళని సరిచేసే బాధ్యత నాది, ఒకవేళ అది సరి చేయాలని తప్పు అయితే వాళ్ళని కూడా వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అంత ఓపెన్ గా, అది కూడా అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తారంటే చూసుకోండి ఆయన ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతతో ఆయన రాజకీయాలు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా యువతే కానీ, లేకపోతే కొత్త తరం యువతరంగా ఎవరైతే రాజకీయాల్లోకి వస్తారో వాళ్లే కానీ, లేకపోతే ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో కొంతవరకు పరివర్తన వచ్చి మారే అవకాశం ఉన్న వాళ్ళే కానీ ఖచ్చితంగా ఈయన ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే అంత నిబద్ధతతో మాట్లాడటం అంటే చాలా కష్టం. ఎందుకంటే గతంలో ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, కనీసం అధికారులు కానీ అంత ఓపెన్ గా మాట్లాడలేదు. ఈ రోజు ఆ నిబద్ధత, నిజాయితీ ఉందనంటే ఆ నిజాయితీకి, నిబద్ధతకి ఈ రోజు నిదర్శనమే జనసేన గెలుపు అనేది. 21 స్థానాలకు 21 స్థానాలు, 2 ఎంపీలకి 2 ఎంపీలు వన్ సైడ్ గా గెలిచి ఈవెన్ ఎక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడమే కాదు, అక్కడ కేంద్రంలో కూడా మోడీ గారికి తన వంతు సపోర్ట్ గా, తన వంతు ఒక బ్యాక్ బోన్ గా నిలిచి కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం 3వ సారి రావడానికి కూడా కొంత భాగంగా సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. అంతటి నిజాయితీతో రాజకీయాలు చేయబట్టే, అంతటి నిబద్ధతతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయబట్టే ఈ రోజు మోడీ గారు ఇతను పవన్ కళ్యాణ్ కాదు ఒక తుఫాన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పార్లమెంట్ లో మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ లాంటి వాడు, అతని వల్ల ఈ ప్రపంచం అంతా జరిగింది, ఆంధ్రప్రదేశ్ కూటమి అంతా
ఇంత ప్రబంధన సృష్టించిందని చెప్పి ఆయనే చెప్పాడు. అంటే నిజాయితీకి అక్కడ ఆయన ఇచ్చే విలువ అది. అలాంటి నాయకుడు ఇంతగా ఆయన చూసారా, ఇప్పటి వరకు మనం ఎన్నో అసెంబ్లీ, మన గత ప్రభుత్వంలో చూసుకుంటే మనం ఎన్నో అసెంబ్లీ సెషన్స్ చూసాం. ఎంతసేపు వీళ్ళు అలా చేశారు, వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, లేకపోతే రాజకీయాల్లో సంబంధం లేని ఆడ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయిన నారా భువనేశ్వరి గారి కానీ, లేకపోతే నారా బ్రాహ్మణి గారి గురించి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సతీమణి అయిన అన్న లెజ్నవ్ గారి గురించి, లేదా వాళ్ళ పిల్లల గురించి, ఇలా రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళ గురించి తిట్టడం తప్పితే, లేకపోతే ఎక్కడో ఏదో దౌర్జన్యం గురించి ఎక్కడో ఏదో జరిగిందని ఇలాంటివి మాట్లాడేది తప్పితే సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడడం ఏమీ లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారే కాదండి, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ లేపారు. ఎవరు ఇప్పుడు మన రాజానగరం ఎమ్మెల్యే గారు ఎవరు బత్తుల బలరామకృష్ణ గారు, ఆయన అయితే ఇంజనీరింగ్ ని ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంజనీరింగ్ చదువుకొని చాలా మంది మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయి ఉద్యోగాలు లేక లేకపోతే భవిష్యత్తు లేక బాధపడుతున్నారు. టెక్నికల్ గా అంటే ఐటీఐ కాలేజీలు, ఐటీఐ ఏదైతే ఉందో దాన్ని కొంచెం బాగా డెవలప్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఒక టెక్నికల్ వర్క్ అనేది వస్తుంది. దానివల్ల వీళ్ళు సొంతంగా స్వయం ఉపాధి అయినా చేసుకోవచ్చు, లేదంటే కంపెనీలో కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. మేజర్ గా ఐటీఐ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఐటీఐ రంగంలో దాదాపు 134 పైచీలకు టెక్నికల్ వర్క్స్ ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన పాయింట్ రేస్ చేశారు. మన భీమవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అంజుబాబు గారు పులపర్తి రామాంజనేయులు గారు, ఆయన మాట్లాడారంటే పంట కాలువలన్నీ శుద్ధి చేయాలి. గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా పంట కాలువలు శుద్ధి చేయలేదు. పంట కాలువలన్నీ కూడా మురికి కాలువల్ల తయారైనవి. దానివల్ల ఏంటంటే పంటకి సరైన సమయానికి మంచినీరు అనేది పంటకు అందకపోవడం వల్ల చాలా వరకు పంట నష్టం వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ రైతులకు మేలు చేయాలనుకుంటే ఈ పంట నీరు అనేది ముందుగా అందించేటట్టు ఫోకస్ చేయండి అని చెప్పారు. అలాగా ఒక్కొక్క జనసేన ఎమ్మెల్యే ఒక్కొక్క పాయింట్ అయితే రేస్ చేయడం అయితే జరిగింది. అలాగే లోకం మాధవి గారు అయితే ముందు డ్రైనేజీల గురించి వాటిని కూడా మా నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు అస్సలు లేవు, చాలా ఇబ్బంది ఉంది, మురికి వాళ్ళ కింద తయారవుతున్నాయి, వాటి ఫస్ట్ డ్రైనేజీ సమస్య గురించి ఆలోచించండి అని చెప్పి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ మాట్లాడుతున్నారు. కానీ గతంలో చూసుకుంటే ఎవ్వరూ కూడా మా నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేయాలి, ఇంత చేసాము, ఇంత చెయ్యాలి, దానికి నేను నిధులు ఇప్పించండి అని చెప్పి అసెంబ్లీలో అధ్యక్షుల వారిని కానీ లేకపోతే ఎవరైతే సీఎం గారు ఉన్నారో వాళ్ళని కానీ అడిగినట్లేదు. ఎంతసేపు ఎవరిని తిట్టామా వాళ్ళది, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ డబ్బా, ఎంతసేపు జగనన్న ఈ సెల్ఫ్ డబ్బాలు, లేకపోతే ఇకపక్కలు నవ్వుకోవడాలు, ఇలాంటివి ఎక్కువైపోయినాయి తప్పితే సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడింది లేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం చూస్తే మీకు ఎలా అనిపిస్తుందంటే ఒక నీతి నిజాయితీతో నిబద్ధతతో కలిగిన నాయకుడు అంటే ఇలా ఉంటాడు. నేను ఒక డిప్యూటీ సీఎం ఉన్నాను, నేను తప్పు చేసినా కానీ శిక్ష నాకు ఇయ్యండి అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసిన పాపాలనేది ఇస్తే అంతకు ముందు 32 పేజీలు ఎంత వచ్చినాయంట, ఇప్పుడు దాదాపు 100 పేజీలు వచ్చినా ఆశ్చర్యపోతుంది. అన్ని అరాచకాలు జరిగినాయి, అన్ని దౌర్జన్యాలు జరిగినాయి. ఈరోజు అంత ఓపెన్ గా మాట్లాడే దమ్ము వైఎస్ఆర్సీపీలోనే కాదు, అసలు ఏ పార్టీలోనే కూడా లేదు. పవన్ కళ్యాణ్ అంటే అది. పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉన్నాడు, ఆయన వెనకాల ఉండే ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉండాలని చెప్పి ఆయన అయితే క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరు కూడా తప్పు చేయొద్దు, తప్పు చేశారంటే మాత్రం అది సరిదిద్దలేని తప్పు అయితే తేడా వస్తే మిమ్మల్ని కూడా వదిలేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటట్టు ఓపెన్ గా ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు. ఇది నాయకుడి లక్షణం. ఇది ఒక రాజకీయ నాయకుడికి, ఒక లీడర్ కి ఉండాల్సిన లక్షణం అంటే ఇది. ఎందుకంటే అంత ఓపెన్ ఛాలెంజ్ గా నేను తప్పు చేసినా సరే శిక్షించండి అనే నాయకుడు గతంలోనే కాదు రేపటి రోజుల్లో కూడా కాదా ఎప్పుడు కనిపించడం. అలాంటి నాయకుడే పవన్ కళ్యాణ్. ఈ రోజు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలో చూడటం చాలా మంది కళ, ఆ కళ నెరవేరింది. ఆయన మాట్లాడే విధానం చూస్తే ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ఖచ్చితంగా బంగారు బాట. అంటే గతంలో మనం చూసుకుంటే ఎన్నో ఇబ్బందులకు గురయ్యి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదు, ఏమీ లేదు, డెవలప్మెంట్ లేదు అని చెప్పి చాలా బాధపడ్డాం. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో కనీసం ఒక 50 to 75 వరకు డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చూపించి యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే తోడ్పడద్ది. అభివృద్ధి పరంగా కూడా అంతే తోడ్పడది. ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ లో, పార్లమెంట్ సెషన్ లో కూడా మనకి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు కానీ ఆంధ్ర క్యాపిటల్ కి ఏదైతే కావాలో 15,000 కోట్ల రూపాయల నిధులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇలాంటివన్నీ కూడా ఇంకా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రేపటి రోజుల్లో మంచి మెరుగ్గా తీసుకుంటూ పోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఇదంతా జరిగిందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు.